హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చూసేద్దాము. అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? అది కూడా చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే, ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఏ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అట్లీస్ట్ కనీసం 30-40% కనుక ఇది మీకు రెజొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే. సో, మీకెవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అనేవి నేను సెండ్ చేస్తాను. ప్రైవేట్ రీడింగ్ డీటెయిల్స్. సో, ప్రైవేట్ రీడింగ్ అనేది లైక్ మీ కెరియర్ గురించి కానీ, మీ లవ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మ్యారేజ్ ప్రాబ్లమ్ కానీ, సో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే త్రూ టారో తెలుసుకోవాలంటే ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. సో, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓహ్! ఏస్ ఆఫ్ వాండ్స్. సో, వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కోరుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఓకే. ఆలోచిస్తున్నారు. ఓకే. రీయూనియన్ కూడా ఉంది. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, జస్టిస్, క్వీన్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ వాండ్స్. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీ మధ్య జరిగిన హ్యాపీ టైమ్స్ని తలుచుకుంటున్నారు. ఆర్ హ్యాపీ మెమరీస్ ఉంటాయి కదా మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు కానీ అలా మీ మెమరీస్ని తలుచుకుంటున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఆర్ఎల్స్ మిమ్మల్ని వచ్చి ఫాస్ట్గా చూడాలి, మీతో మాట్లాడాలి, తన లవ్ ఎంత ఉందో మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ కూడా చెయ్యాలనుకుంటున్నారండి. అక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్ కూడా చెయ్యాలనుకుంటున్నారు మీతో. ఓకే. క్వీన్ ఆఫ్ వాండ్స్ మేబీ వాళ్ళ మదర్ ఆర్ మదర్లీ ఫిగర్ ఎవరో దూరం పెట్టడం వల్ల మీ నుంచి వాళ్ళు దూరంగా ఉన్నారు మీ పర్సన్స్. లేకపోతే వాళ్ళకి మాత్రం మీ దగ్గరికి రావాలని ఉంది, మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అని ఉంది. మూన్ బాధపడుతున్నారండి. వాళ్ళ చుట్టూతా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, టాక్సిక్ పీపుల్ ఉన్నారు. బాధపడుతున్నారు వాళ్ళు కూడా మీకు దూరంగా ఉన్నందుకు. ఓకే. మనీ పరంగా మీ పర్సన్ చాలా అబండెంట్‌లా కనిపిస్తున్నారు. తన గ్రోత్ మాత్రం బాగా చూసుకుంటున్నారండి. మనీ పరంగా చాలా అబండెంట్ లాగా ఉన్నారు వాళ్ళు. ఏ ప్రాబ్లము లేదు మనీ పరంగా. ఓకే. సో, వాళ్ళకి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. ఆలోచిస్తున్నారు దాని గురించే. మీ మధ్య గొడవలు జరిగి మీరు సెపరేషన్‌లో ఉన్నారా? ఆర్
బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారా, ఆర్ ఎల్స్ ఇంకేదైనా ప్రాబ్లం వల్ల కానీ మీరు దూరం అయి ఉండొచ్చు. బ్లాక్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు, మ్యారేజ్ సెపరేషన్లో ఉండొచ్చు. ఏదైనా సరే ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది, అందరికీ న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది. సో క్వీన్ ఆఫ్ వాండ్స్. సో వాళ్ళు ఆలోచిస్తున్నారండి, కరెక్ట్గా డెసిషన్ కోసం ఆలోచిస్తున్నారు. ఓకే. 8 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే వర్క్ పరంగా బిజీ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో వర్క్ రిలేటెడ్లో లైక్ ఒక న్యూ స్కిల్స్ అది నేర్చుకోవడం కానీ, అలా డైవర్షన్ కోసం అంటారా, లేకపోతే దేనికోసమైనా సరే వాళ్ళైతే వర్క్లో బిజీగా ఉంటున్నారు. వాళ్ళకి మాత్రం యాక్షన్ తీసుకోవాలని ఉంది, న్యూ బిగినింగ్ కూడా చెయ్యాలని ఉంది, మీతో రీయూనియన్ అవ్వాలని కూడా ఉంది. రీయూనియన్ కార్డు కూడా వచ్చింది ఇక్కడ. ఓకే. 8 ఆఫ్ స్వర్డ్స్. మీ ఆలోచనలతో టోటల్గా మీ ఆలోచనలన్నీ అనేవి వాళ్ళకి చాలా ఎక్కువ అయిపోతున్నాయండి. అందుకే రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. జస్టిస్. సో మీకు న్యాయం చెయ్యాలని మీ పర్సన్స్ అయితే అనుకుంటున్నారు. ఆర్ కోర్టు పరంగా కానీ, లీగల్ పరంగా కానీ, ఇంకెవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక జస్టిస్ చేయాలి మీకు అనుకుంటున్నారు మీ పర్సన్. బికాజ్ వాళ్ళకి ఇప్పుడు మీ పర్సన్స్కి మీ పైన చాలా ప్రేమ కనిపిస్తుంది, చాలా ప్రేమ ఉంది. అది ఎంత అంటే ఇప్పుడు వాళ్ళలో మీ పర్సన్స్లో చాలా చేంజెస్ అనేవి వచ్చాయండి. సో మీరంటే చాలా ఇష్టం, మీరంటే చాలా ప్రేమ. మీ పర్సన్స్ ఇప్పుడు మీకు అనుకూలంగా చేంజ్ అయ్యారని చెప్పొచ్చు. బికాస్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఇక్కడ రీయూనియన్ ఉంది, ఇక్కడ ప్రేమ కనిపిస్తుంది. ఓకే. హ్యాపీ టైమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి మీ లైఫ్లో. 2 ఆఫ్ వాండ్స్. అండ్ ఇక్కడ ఎవరైనా కెరియర్ పరంగా చూస్తే యాక్షన్, కెరియర్ సైడ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. వాళ్ళకి మీ పైన చాలా ప్రేమ ఉందండి, చాలా ప్రేమ ఓవర్ఫ్లో అవుతోంది. ఇప్పుడు మీ మీద చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అని, యాక్షన్ తీసుకోవాలని, ఈసారి రిలేషన్లో న్యూ బిగినింగ్ కావాలి, లాంగ్ టర్మ్గా రిలేషన్ కంటిన్యూ చేద్దామా అని మీ దగ్గరికి వచ్చి అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బికాస్ వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఎక్కువైపోతుంది. 2 ఆఫ్ వాండ్స్. సో కన్ఫ్యూజ్ అవుతున్నారండి. యాక్షన్ తీసుకోవాలని ఉంది, కానీ యాక్షన్ తీసుకుందామా లేదా అని టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, సినారియోస్లో ఆలోచిస్తున్నారు, డైలమోలో ఉన్నారు. ఓకే. సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ చూద్దాం. ఈరోజు రీడింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, క్లైమ్ చేసుకోండి. ఎక్కడా నెగిటివిటీ లేదు, అంతా పాజిటివ్గానే ఉంది. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు, కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్. వాళ్ళకి మీ సైడ్ లాంగ్ టర్మ్గా యాక్షన్ తీసుకోవాలని ఉంది, దాని గురించే ఆలోచిస్తున్నారు. అది మ్యారేజ్ అయితే మ్యారేజ్, ఒకవేళ మ్యారేజ్ కాదు అదర్ రిలేషన్షిప్ అయితే అట్లీస్ట్ లాంగ్ టర్మ్గా అయినా సరే మనం రిలేషన్ కంటిన్యూ చేద్దాము,
చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య మేబీ క్యాస్ట్ కానీ, లేకపోతే సొసైటీల్ ఇష్యూస్ కానీ ఉండొచ్చు. మేబీ మనీ పరంగా కూడా డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. అదే ఆలోచిస్తున్నారు. ఎక్కువ, తక్కువ వాళ్ళు మేబీ రిచ్ అయ్యి ఉండొచ్చు. మీరు కొంచెం పూర్ అయ్యి ఉండొచ్చు. అలా లేకపోతే మీరు రిచ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు కొంచెం పూర్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఇక్కడ పెంటికల్స్ అంటే మనీ పరంగా కనిపిస్తుంది. సొసైటీల్ ఇష్యూస్, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ అలా కనిపిస్తుంది. దాని గురించి ఆలోచిస్తున్నారు. సో, కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి. టీమ్ వర్క్స్ చేస్తున్నారు వాళ్ళు. అయినా సరే మీరంటే ఇంకా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, ఓవర్‌ఫ్లో అవుతోంది మీరంటే. సో, రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు అందుకే. మీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. మీకు ఇంకా ఇష్టం ఉంది ఈ రిలేషన్‌లో అన్న విషయం మీ పర్సన్స్‌కి కూడా తెలుసు. సో, హెరఫెంట్. సో, వాళ్ళేంటంటే మీ గురించి లైక్ పెద్ద మనుషుల్ని గానీ, వాళ్ళతో గానీ లైక్ మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ సో, మీ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మీరెలా ఉన్నారు కనుక్కుంటున్నారు. మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలని అనుకుంటున్నారు. సో, 4 ఆఫ్ పెంటికల్స్. మనీ పరంగా స్టెబిలిటీ కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఫూల్. మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలని వీళ్ళకి చాలా ఉందండి. న్యూ బిగినింగ్ కోసం చాలా ఆరాటపడుతున్నారు వీళ్ళు. న్యూ బిగినింగ్ చెయ్యాలి, మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చెయ్యాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు చాలా లవ్ ఇచ్చారంట. మీ సైడ్ నుంచి గ్రోత్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నారా వాళ్ళు మనీ పరంగా? దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను మనీ పరంగా, నాకు గ్రోత్ లేదు అని వెయిట్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, తన గ్రోత్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు. మీరంటే ఫీలింగ్స్ వస్తున్నాయి కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు. సో, మనీ పరంగా చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్స్. ఓకే. సో, మీ పర్సన్ కూడా లెస్ కమిటెడ్ పర్సన్ అండి. ఆర్ లెస్ ఇన్కమ్ ఉన్న పర్సన్. నాకు ఇక్కడ వృషభ రాశి, కన్యా రాశి, తులా రాశి వాళ్ళు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు బాగా ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో, హార్ట్ బ్రేక్లో ఉన్నారంట వాళ్ళు. హార్ట్ బ్రేక్లో ఉన్నాను నేను చాలా పెయిన్లో ఉన్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు రావాలని ఉంది, రీయూనియన్ కావాలని ఉంది, కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాను. మీరేమో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం అడుగుతున్నారేమో, కానీ వాళ్ళంత లాంగ్ టర్మ్గా కమిటెడ్గా ఉండలేను అంటున్నారు ఆ పర్సన్. సో, వాళ్ళకి రీయూనియన్ కావాలని ఉంది, బట్ ఏంటంటే లాంగ్ టర్మ్గా ఉండలేను నేను అంటున్నారు. సో, అది ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.